ఈరోజు అనగా ఈ యొక్క నవంబర్ 14వ తారీఖమ్మ శుక్రవారం మధ్యాహ్నం మనందరం కూడా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కీర్తిశేషులు బండారు ఆదిలక్ష్మి గారి యొక్క కుటుంబ సభ్యులమ్మ, ముఖ్యంగా వారి యొక్క కుమారుడమ్మ బండారు రాము గారికి, కోడలు గీతా గారికి, మరి అదేవిధంగా మనమరాలు తేజశ్రీ గారికి, మనముడు సాయి దినేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గీతామయ వృద్ధుల గోశాల మరియు బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నవంబర్ 14వ తారీఖు మీ అందరూ యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి మన బండారు ఆదిలక్ష్మి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వారి తల్లి గారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, బండారు ఆదిలక్ష్మి గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా ఒక్క నిమిషం మౌనం వహించవలసిందిగా కోరుచున్న మంత్రాన్ని మరొకసారి బండారు ఆదిలక్ష్మి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడి మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మీరందరూ కూడా భగవంతుడిని ప్రార్థించాలని కోరుకుంటూ ఆదిలక్ష్మి గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరం లోటు, గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన బండారు రాము గారికి మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడి మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించడమ్మా. ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆదిలక్ష్మి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.